గాజువాక 65వ వార్డులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సుడిగాలి పర్యటన. వార్డు కార్పొరేటర్తో కలిసి సుమారు 1.5 కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని శిలాఫలకాలు ప్రారంభించారు. ముందుగా జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి వాంబే కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, రోడ్లు మరమ్మతుకు సుమారు 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటిపడితే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఆయా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డులతో పాటు 65వ వార్డును కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, అలాగే డ్రైన్స్ నిర్మాణం కోసం ఏవైతే మన వెనకాల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాన్ని రిపేర్ నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి సుమారు 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ రిపేర్ కి, ఇంకో 20 లక్షల రూపాయలు సుమారు 18 లక్షలు మన డ్రైన్స్ కి పెట్టడం జరిగింది. ఇంకొక 20 లక్షల రూపాయలు కానీ తీసుకొస్తే మొత్తం డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ మిగతా బ్యాలెన్స్ 20 లక్షలు కూడా ఏఈ గారికి, ఇక్కడే ఉన్నారు ఈ గారు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రిపేర్ చేసి మరి ఆ వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ ఉందంటే, ఈ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత ఎవరు కూడా వినియోగించకంటేనే ఈ స్థితికి వచ్చింది. ఇది ఎవరు ఇలా తయారు చేస్తారన్న దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం డబ్బులు పెడతాది, కానీ దాన్ని పరిరక్షించేసినటువంటి బాధ్యత అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి మీరందరూ. ఎందుకంటే లాస్ట్ టైం సగంలో కూడా మీరందరూ బాగా సహకరించి ఆ సగం వర్క్ కూడా చేసేటప్పుడు ప్రజలందరూ బాత్రూమ్లు వాడడం మానేయాలి. ఫస్ట్ టైం మాత్రం అది లేకపోతే మీరు అక్కడ పని చేయలేరు, కాంట్రాక్టర్ కూడా పని చేయలేరు. బాత్రూంలో ఇంచుమించు ఒక 20 days మీరు వాడడం మానేయడానికి మనం పబ్లిక్ టాయిలెట్స్ తెచ్చి పెట్టాం, అలాగే పెట్టడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ వేయకపోతే మళ్ళీ బతులాడి వేయించాం. ఎందుకంటే ఈవిని ముందుకు రావట్లేదు వర్క్ చూసి, ఎందుకంటే కులికాలు చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఆయన రాష్ట్ర నాయకులు అవ్వడం వల్ల మనకి విపరీతమైన గ్రాంట్లు రావడానికి ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఆయన మాట చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు అందుగురించి గాజువాక దశ మారిపోద్ది అని ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఏదైతే మీరు పనులు ఉన్నాయో అది మనం లౌకికంగా ఆయన దగ్గరికి వెళ్ళి మన అర్జీ పెట్టుకొని ప్రతి విషయం కూడా చేయించుకోవాలని చెప్పేసి ఈ మహిళా సోదర వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ 9 చోట్లు వర్కుల్ని స్టార్ట్ చేశారు. అలాగే ఆ భాగంగానే వాంబే కాలనీలో మరి కళ్యాణ మండపం నిమిత్తం 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే డ్రైనేజ్ నిమిత్తం 18 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం పల్లా శ్రీని గారు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే మా యొక్క ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీని గారు, మరి అలాగే మా యొక్క వార్డు నాయకులు ప్రెసిడెంట్ అయిన రట్టివాసు గారు, అలాగే డైరెక్టర్ అయిన అంగకృష్ణ గారు, అలాగే శివ గారు, అలాగే మా అక్క జయమ్మ గారు, మరి అలాగే అందరూ కూడా అక్క, అలాగే మన రాజు గారు, అందరూ కూడా ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అందరూ వచ్చి మరి అందరూ కూడా యూత్గా ఆ రోజు 2014లో 2019 వరకు కూడా ఇవన్నీ వాంబే కాలనీ చిన్న ఇల్లులు, మామూలు ఇల్లులు. ఆ రోజుల్లో కమిటీగా ఫామ్ అయ్యి, అలాగే రట్టివాసు గారు మీ అందరం కలిపి ఎమ్మెల్యే గారితో పాటు తిరిగి ఆ రోజుల్లో పాలయ్యి మరి డబుల్ బెడ్రూమ్లు అందరూ ఐక్యమత్యంతో కమిటీ వేసి రిజిస్ట్రేషన్ చేయించి అందరికీ అప్పుడు 19 బ్లాక్, 20 బ్లాక్, 19, 18 బ్లాకులు, 2 బ్లాకులు స్టార్ట్ చేసిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు జరిగాయి. అందరూ కూడా అనేక ఇబ్బందులు లేకుండా పల్లా శ్రీనివాసరావు హామీలో ఆ రోజు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే, అందరూ ఐక్యమత్యంగా ఉండి
ఈ యొక్క కమిటీ హాల్ని పరిరక్షించడానికి కానీ అలాగే ఈ యొక్క 27 బ్లాకుల్లో ప్రతి బ్లాక్ నుండి ఇద్దరిని తీసుకొని పరిరక్షించడానికి అందరూ కూడా కమిటీ వేసుకొని ఈ వార్డులో కూడా ఏదైనా ఇక్కడ గంజాయి నిమిత్తం కానీ కుర్రోలు తాగేసి అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం కానీ అందరూ ఏ రకంగా జరుగుతున్న నాయకులతో పాటు వాళ్ళు కూడా సమక్షంగా ఉంటే బాగుంటుందని ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది పల్లా శ్రీని గారి చేతుల మీద. అలాగే మా వాంబాయ్ కాలనీకి ఈరోజు శంకుస్థాపన చేసాం. కమిటీ హాల్ కోసం 20 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. అలాగే 2 బ్లాకుల మధ్యన 20 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. చాలకపోతే మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేయమని పల్లా శ్రీని గారు చెప్పారు. గతంలో మేము వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు టీడీపీ అని చెప్పేసి ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు పల్లా శ్రీని గారు మాట ఇచ్చారు, మీరు ఎంత నీకు చెప్పినా చెవిడోడితో సంఖ వదినట్టే మనం అధికారంకి వచ్చిన వెంటనే మీకు 4-5 నెలల్లో నేను చేపిస్తానని చెప్పి అన్నారు. అదే భాగంగా మాట ఇచ్చాను ఎలక్షన్ ముందు, దాని భాగంగా ఈరోజు వచ్చారు. ప్రసాద్ శ్రీని గారు ధన్యవాదాలు చెప్పు. ఎందుకంటే వాంబాయ్ కాలనీకి ప్రయత్నాలు చేశారు, వాంబాయ్ కాలనీ రావద్దు చేయొద్దు లేదని. ఏది చేసినా కూడా పల్లా శ్రీని గారు మా వార్డు మా బైపల్లి గాంధీ గారు కానీ, అంగకృష్ణ గారు, రాజు గారు కానీ, వెంకటేశ్వర గారు, పోతి వెంకటేశ్వర గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించి కంపల్సరీ వాంబాయ్ కాలనీ వెళ్ళాలి, అది పేదల కాలనీ, అది కంపల్సరీ చేయాలంటే పని కట్టుకొని పల్లా శ్రీని గారు పని కట్టు ఎక్కడే చేయాలి, ఏదైనా చేస్తే ముందు వాంబాయ్ కాలనీ చేయాలి, తర్వాత దిగువ చేయాలి అని చెప్పి అధికారులు కూడా చక్కన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన వాంబాయ్ కాలనీ కూడా అందరూ కూడా ఈవేళ కమిటీ అయినప్పటికీ గుడి అవని, బడి అవని, అంగడిబడి అవని ఏదైనా ఒక కమిటీగా ఫార్మ్ అవ్వండి. ఎవరు సొత్తు కాదు, పార్టీ వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది అని చక్కని ఆలోచన చెప్పారు. గొల్లు గొడవ లేకుండా ఒక కమిటీ ఫార్మ్, ఒక తెలుగుదేశం, ఒక వైఎస్ఆర్ వీళ్ళతో మీరు తీసుకోండి కమిటీగా తీయొద్దు. ఎందుకంటే బ్లాకులకి ఇంటికి 15,000 రూపాయలు ఇస్తాను ఎవరైతే బ్లాకులు